ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా మీద దృష్టి సారించినట్టుగా కనపడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పల్నాడు జిల్లాలో నరసరావుపేట ఎంపీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ అసెంబ్లీ, పార్లమెంట్ రెండు కూడా ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి లక్ష్యం ఒకటి. ఈ నేపథ్యంలోనే పల్నాడులో సిద్ధం 4వ బహిరంగ సభను నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా సమాచారం. మార్చి 2వ తేదీన కీలకమైనటువంటి సిద్ధం బహిరంగ సభ చిలకలూరుపేట, నరసరావుపేట మధ్య ప్రాంతంలో పల్నాడు జిల్లాలో ఈ సభ నిర్వహించబోతున్నట్టుగా సమాచారం. పల్నాడు అంటే పూర్తిగా మిగతా ప్రాంతాలకి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చిలకలూరుపేట, నరసరావుపేట మధ్యలో అంటే హైవేకి కూడా దగ్గరలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ 4వ సిద్ధం బహిరంగ సభలో 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి, గుంటూరు ఉమ్మడి జిల్లాలోనే పల్నాడు, అదేవిధంగా గుంటూరు, బాపట్ల 3 ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పల్నాడు జిల్లాలోకి వచ్చేటువంటి చిలకలూరుపేట, నరసరావుపేట మధ్యలో అంటే హైవేకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. ఆ విధంగా రావటానికి నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి, ప్రకాశం జిల్లా నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా దగ్గర అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుంటూరు జిల్లాలో బాపట్ల వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా దగ్గరగా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది, ఒక సెంటర్ పాయింట్. వాస్తవంగా అయితే ఈ 4వ సిద్ధం బహిరంగ సభని ప్రకాశం జిల్లాలో నిర్వహించాలని మొదలనుకున్నారు. కానీ పల్నాడు ప్రాంతానికి ప్రత్యేకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో నరసరావుపేట ఎంపీగా అనిల్ యాదవ్ని రంగంలోకి దించడం, నరసరావుపేటలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవాలి అనేటువంటి లక్ష్యం అనేటువంటిది కనపడుతుంది. ఈ 4వ సిద్ధం బహిరంగ సభలో కీలకంగా ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. వాస్తవంగా రాప్తాడు బహిరంగ సభలో ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించాలి. రాప్తాడు బహిరంగ సభ 4వ సభ వాస్తవంగా అయితే. కానీ మధ్యలో ఫిబ్రవరి 11వ తేదీన 3వ సభగా ఒంగోలులో సిద్ధం బహిరంగ సభ నిర్వహించి 4వ సభగా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభని లాస్ట్ సభగా నిర్వహించి అప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకున్నాను. కానీ ఫిబ్రవరి 11వ తేదీ ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళని కలిసేటువంటి కీలకమైనటువంటి కార్యక్రమం నడటంతో 3వ బహిరంగ సభను వాయిదా వేశారు. ఆ 3వ బహిరంగ సభ కింద రాప్తాడు సభ జరిగింది. ఇప్పుడు 4వ సభ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ సభ జరిగేదానికి అవకాశం ఉంటుంది. మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో కీలకమైనటువంటి ప్రకటనలు చేసేదానికి అవకాశం ఉంది అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది, ఏమిటి, ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు అని ఈ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ఒక వీడియో ప్రత్యేకంగా చేశారు. మీరు పొలిటికల్ పాయింట్లో మీరు ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది ఎన్నికల్లో అనే వీడియో ఉంటుంది, దాన్ని చూడండి. ఈ సిద్ధం బహిరంగ సభ 4వ సభ తర్వాత పూర్తి స్థాయి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించేసి బహుశా ఎన్నికల నోటిఫికేషన్ ముందుగానే ఎన్నికల సభలను మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ సిద్ధం బహిరంగ సభలన్నీ కూడా ప్రజలతో నిర్వహించే బహిరంగ సభలు కాదు. ఇవి కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ ఎన్నికల నిర్వహణ కమిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్లతోనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క సభకి కొన్ని లక్షల మంది వస్తున్నారు. వీళ్ళందరూ నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసంగా 2,70,000 వరకు ఓటర్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలని, కీలకంగా ఎన్నికల్లో పనిచేసే నేతలని 10,000 మంది వరకు వాళ్ళు ఎంపిక చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఈ సిద్ధం సభకు వచ్చేట్టు చూస్తున్నారు. వీళ్ళందరూ రేపు పొద్దున ఎన్నికల్లో సైనికులుగా పనిచేసేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ సిద్ధం సభల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కొత్త మేనిఫెస్టో ద్వారాగా జగన్మోహన్ రెడ్డి నేరుగా
ప్రజల మధ్యకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. 4వ సిద్ధం సభ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఈ కొత్త మేనిఫెస్టో, ఆయన మేనిఫెస్టోకి సంబంధించినటువంటి దాంట్లో ఒక సంచలనం రేపారు 2019లో. కేవలం ఒక్క పేజీలో మొత్తం మేనిఫెస్టో ఇవ్వటం, నవరత్నాలన్నింటినీ కూడా దాంట్లో పొందుపరచడం, అవన్నిటిని కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే వాటిని అమలును పరచడం అనేటువంటిది ప్రారంభించారు. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఒక పేజీలోనే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ నవరత్నాల కన్నా కూడా ఇంకా కీలకమైనటువంటి కొన్ని సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను తీసుకునేదానికి ఈ మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చేదానికి కనపడుతుంది.